మరణము వరకు నమ్మకముగా ఉండుము. ప్రార్థనా జీవితం కలిగి, భక్తి జీవితం కలిగి, వాక్య జీవితం కలిగి ఉండాలని పిల్లలకు అదే బోధిస్తున్నాం. ఇక ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా దేనికి భయపడకుండా, వెరేయకుండా, జడవకుండా, ఎవడైనా బండి వేసుకొచ్చి గుద్దుతాకు చూసినా జడవకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? నమ్మకంగా ఉండాలనే ఉద్దేశము బిడ్డలకి బోధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. గొడవ జరుగుతుంటే ఎవడరా పిల్లలు గుద్దుతా మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నామని ఒక మాట గట్టిగా మాట్లాడే వాళ్ళు దొరకలా మనకి. వంటరోళ్ళు అయిపోయి మాట దేవుడే మనకు తోడుకోండి, మనల్ని నడిపించండి. దేవునికి స్తోత్రాలు. అందరూ చూస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది లోకంలో కూడా. ఎవరైనా బొక్కగలుగుతున్నా, ఎవడైనా దేని కింద పడి చనిపోతున్నా, అట్లా కళ్ళప్పు ఇచ్చి చూస్తున్నారు. మనుషుల్ని చేయి పట్టుకుని పైకి లేపి నడిపించడానికి ఇష్టపడటం లేదు. అయ్యా అదొక ఆలోచన అన్నమాట. ప్రజలకి ఐచాత్మిక ఆనందం. ఎవడైనా పడిపోతే, ఎవడైనా చుట్టుకున్న చుట్టుకుపోతే, ఎవడైనా గొడవలో